రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా నారాయణ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో పాటు అత్యధిక ఉత్తీర్ణత సాధించినట్లు టీజీఎం కొండలరావు తెలిపారు. మహిత 598, శ్రీవాణి 597, లిఖిత 596, ఇనియా 596, మిథున్ సాయి 595, రేష్మ 595, సాన్వి 595 వంటి టాప్ మార్కులతో పాటు 595 మార్కులపైన 6, 590 మార్కులపైన 40 మంది విద్యార్థులు ఉన్నారని, మొత్తం మీద 98% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అధ్యాపకులకు ఏజీఎంలు శ్రీనివాసరావు, ఫణికుమార్, కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఆర్ఐలు, ప్రిన్సిపల్స్ అభినందించారు. ద ప్రౌడ్ మూమెంట్. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. దాంట్లో తిరుపతి నారాయణ విద్యార్థులు ఘన విజయాన్ని సాధించారు. హైయెస్ట్ మార్క్ 598 మార్కులతో మహతి 598 మార్క్స్, శ్రావణి 597 మార్కులు, లిఖిత 596 మార్క్స్, ఇనియా 596, రేష్మ 595, శాన్వి 595 and above 6 students, 590 and above 40 students. ఇంత గొప్ప విజయాన్ని సాధించినటువంటి మా విద్యార్థులకు కంగ్రాట్స్ తెలియజేస్తా ఉన్నా. దీంట్లో భాగమైన టీచర్స్, పేరెంట్స్ అండ్ నారాయణ అకాడమిక్ కరికులం వీటి ద్వారానే ఇంత అమోఘమైనటువంటి సక్సెస్ని మా విద్యార్థులను సాధించారు. ఇది ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఈ చిత్తూరు జిల్లా ఇటు నారాయణ గ్రూప్లో అదేవిధంగా రాష్ట్రంలో మెరుగైనటువంటి ఫలితాలని సాధిస్తూ ఉన్నాం. ఈ గొప్ప విజయాన్ని సాధించినటువంటి ప్రతి ఒక్కరికి, దీంట్లో భాగస్థులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. మీటింగ్కి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, ప్రెస్ వారికి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ కూడా, దాంతోపాటుగా పేరెంట్స్, స్టూడెంట్స్, అట్లాగే నారాయణ అధ్యాపకేతర మిత్రులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే ఒక గంట క్రితం ప్రకటించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్ష ఫలితాలలో మళ్ళీ మూడోసారి, అంటే గత 3 సంవత్సరాలుగాను 598 అండ్ అబోవ్ మార్కులు కంటిన్యూస్గా తిరుపతి నారాయణ విద్యా సంస్థలు సాధించడం, ఈ తిరుపతిలో నారాయణ విద్యా సంస్థలో చేస్తున్నటువంటి కృషికి తార్కాణంగా భావిస్తున్నాం మేము. ఎందుకంటే గత సంవత్సరం 599తో హృతి అనేటువంటి పాప ఇదే నారాయణ తిరుపతి విద్యా సంస్థల నుంచి స్టేట్ సెకండ్ బెస్ట్ మార్క్ తెచ్చుకుంది. దాని ముందు సంవత్సరం హర్షిత్ అనేటువంటి అబ్బాయి 598 మార్కులు తెచ్చుకున్నాడు. ఆ అబ్బాయిని మీరు అడ్వాన్స్డ్లో కూడా రేపు వన్ ఆఫ్ ది టాప్ 100 స్టూడెంట్స్లో ఒకటిగా చూడబోతూ ఉన్నారు. సో అట్లాగే లాస్ట్ ఇయర్ చెప్పాను హృతి, ఈ సంవత్సరం తీసుకుంటే మహతి, వీళ్ళందరూ కూడా కంటిన్యూస్గా గత 3 సంవత్సరాలుగా ఏ ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా ఈ టాప్ మార్కు, స్టేట్లో ఉండేటువంటి టాప్ బెస్ట్ మార్కు తెచ్చుకోవడానికి కారణమైనటువంటి తిరుపతి నారాయణ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ఈ బలమైనటువంటి అకాడమిక్ కరికులం కానివ్వండి, బలమైనటువంటి టీచింగ్ లైనప్, అట్లాగే ఫాలో అప్ అనేటువంటిది బలంగా ఉండటం వల్ల ఈ వరుస విజయాలకు కారణమని నేను ఫీల్ అవుతూ ఉంటాం. దీంతో పాటుగా మీరు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఏ పరీక్షా ఫలితాలను చూసినా కూడా, రీసెంట్గా వచ్చినటువంటి ఇతర పరీక్షలు తీసుకున్నట్లయితే జేఈఈ మెయిన్ అనేటువంటి పరీక్ష రీసెంట్గా జనవరిలో ఒకసారి జరిగింది, ఏప్రిల్లో మరొకసారి జరిగింది. దీంట్లో ఇండియా మొత్తం మీద 12 మందికి 100% వస్తే అందులో ఒకరు తిరుపతి నారాయణ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థి. దీంతో పాటుగా ఈ మధ్యకాలంలో ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ర్యాంకింగ్లో తీసుకున్నా కూడా తిరుపతి నారాయణ విద్యా సంస్థలోంచి 100 లోపు, ఇండియాలో ఉన్నటువంటి మొదటి 100 లోపు 2 విద్యార్థులు ఉండటం జరిగింది. 21వ ర్యాంకుతో మహిత్ అనేటువంటి అబ్బాయి, అట్లాగే 64వ ర్యాంకుతో ఇందాక నేను చెప్పినటువంటి
10వ తరగతిలో 598 వచ్చినటువంటి హర్షిత్ ఇక్కడ ఐఐటి జేఈఈ మెయిన్స్లో ఆల్ ఇండియా 64 ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. సో ఇట్లా మనం చెప్పుకుంటూ వెళితే పరీక్షలు వేరైనా కూడా ఫలితాలు ఎప్పుడూ కూడా ఈ తిరుపతి నారాయణ విద్యా సంస్థలు ముందంజలో ఉంటాయని చెప్పి మరొకసారి మేము గుర్తు చేస్తున్నాము. సో ఈ విజయానికి కారణమైనటువంటి అధ్యాపకులకి, అట్లాగే కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ, దీంతో పాటుగా ఈ విజయాల వెనుక అకుంఠితమైనటువంటి దీక్ష ఉన్నటువంటి పేరెంట్స్ యొక్క కృషి చాలా గొప్పది. అన్నిటికన్నా కూడా ఇంత కృషి చేసి పిల్లల్ని ఈ మార్గంలో నడుపుతూ ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే ఈ విజయంలో భాగమైనటువంటి ఒక రకంగా చెప్పాలంటే మీడియా మిత్రులందరూ కూడా మా విజయాలకి కారణంగా నేను ఎప్పుడూ అభివర్ణిస్తూ ఉంటాను. దీనికి రీజన్ ఏమీ లేదు. మీడియా ఎప్పుడూ కూడా మా వెన్నంటే ఉండి మా పిల్లలందరినీ కూడా వాళ్ళ ఇంటర్వ్యూస్ వేయటం కానివ్వండి, లేకపోతే వాళ్ళ గురించి ఆర్టికల్ రాయడం ద్వారా ఈ పిల్లలకు మంచి ఎంకరేజ్మెంట్ మీ మీడియా ద్వారా మాకు వస్తూ ఉంది తిరుపతి నారాయణ విద్యా సంస్థలకి. అందువల్ల మా పిల్లలు ఒక స్టూడెంట్ని చూసి మరొకళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఎస్ నేను కూడా పేపర్లో పడాలి, నేను కూడా మీడియాలో రావాలి అని ఇన్స్పైర్ అయ్యి చదువుతూ ఉంటారని నా ప్రత్యేకమైనటువంటి ఫీలింగ్. కాబట్టి దీనికి మీ సహకారం కూడా మాకు ఎంతో ఉందని నేను నమ్ముతూ ఉన్నానండి. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మరొకసారి నారాయణ విద్యార్థుల ప్రభంజనం కొనసాగింది. ఆనవాయితీగా వస్తున్నటువంటి తిరుపతి నారాయణ విద్యా సంస్థలు మరొకసారి తిరుపతి నారాయణ విద్యా సంస్థలు రాష్ట్రంలోనే మొదటి స్థానానికి సాధించి మా అందరికీ కూడా గర్వకారణం ఇచ్చినారు. ఈ ఇయర్ కూడా మేము 598తో నారాయణ విద్యా సంస్థల్లో మొదటి స్థానాన్ని పొందాము. ఇంత విజయానికి నాందైనటువంటి మా డైరెక్టర్స్, చైర్మన్ గారికి, అలాగే ఈ యొక్క విద్యా సంస్థల తిరుపతి జిల్లా, చిత్తూరు, అలాగే అన్నమయ్య జిల్లాలకి అధినేతమైనటువంటి మా డీజీఎం గారి కొండలరావు గారికి, అలాగే కోర్డిన్ శ్రీనివాస్ గారికి, అలాగే నా విద్యార్థి తల్లిదండ్రులకు, మా ఉపాధ్యాయులందరికీ కూడా మా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఇది ఒక తిరుపతి నారాయణ విద్యా సంస్థలకు ఒక ఆనవాయితీ, విజయాలు సాధించడం అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది. అది కాలేజీ ర్యాంకులే కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్సే కావచ్చు, 10వ తరగతి పరీక్షా ఫలితాలే కావచ్చు, అన్నింటిలోనూ కూడా మేము ఈ యొక్క విజయాలని ఆనవాయితీగా కొనసాగిస్తున్నాం. ఇలా కొనసాగించడానికి కారణమైనటువంటి మా యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను.